హైదరాబాద్ మహానగరంలో కాజాగూడ సాయిబాబా ఆలయం ముందు ప్రతి గురువారం మహా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. 18వ తారీఖు నాడు జరగబో కార్యక్రమం గురించి ఆలయ చైర్మన్ బొంత వెంకట నరసింహమూర్తి రిపోర్టర్ భద్రాచార్యతో సవివరంగా వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సంఘ సభ్యులందరూ పాల్గొన్నారు. విశాలాక్షి, రమణి, చైర్మన్ బొంత వెంకట నరసింహమూర్తి, బండా రామరెడ్డి, భిక్షాలరావు, సదానందు, అశోక్ మరియు అన్నదాతలు పాల్గొన్నారు. చెందుతారు కాబట్టి నామ సంకీర్తన అన్నది చాలా గురువారం రోజు ప్రతి గురువారం మాట్లాడినట్టుగానే చైర్మన్ వెంకట నరసింహమూర్తి గారితో ఒకసారి మాట్లాడిద్దాం. చాలా పెద్ద పెద్ద ప్రోగ్రాములు ఉన్నాయి వారికి. సాయిబాబా అనుగ్రహం వలన చాలా ప్రోగ్రాములు ఉన్నాయి. వారు తెలియజేస్తారు. ఒకసారి ధన్యవాదాలు భద్రయ్య గారు. ఈ 18వ తారీఖు ఆదివారం నాడు సాయంత్రం మరాఠీ మిత్రమండలి గారు అందరూ కలిసి వచ్చి స్వామి సమర్థ ఉన్నారు, గజానన మహారాజు గారు ఉన్నారు, సాయిబాబా గారు ఉన్నారు, ముగ్గురు త్రిమూర్తులైన గురువులు, దత్తాత్రేయ గురువులు కూడా ఉన్నారు బయట. వీరందరూ కలిసి వారి గురించి భజన చేస్తారు. వాళ్ళు చాలా పెద్ద భజన గ్రూప్ ఉంది వాళ్ళది. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల దాకా భజన కంటిన్యూ అవుతుంటుంది. ఆ భజన కార్యక్రమంలో అందరూ పాల్గొనవచ్చు. వారికి పలహారము మరియు స్వల్ప భోజనము ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ వచ్చి అందరి గురువులు సమక్షంలో భజన జరుగుతుంది కాబట్టి వారి కృపా కటాక్షాలకి పాత్రలు కావాలని మేము ఆశిస్తున్నాం. ధన్యవాదాలు. హర్షల్ కాద్రే గారు ఇప్పుడు మాట్లాడతారు, హిందీలో చెప్తారు వారు. नमस्ते। आने वाले रविवार को 18 अगस्त को निस्वार्थ सेवा मंदिर भजन मंदिर जो बहुत फेमस है हैदराबाद में, वो मंदिर में आके हमारे भजन करने वाले और आप सभी से निवेदन है कि आप आइए, भजन का आस्वाद कीजिए और इसके बाद जो प्रसाद है वो ग्रहण कीजिए। आप सभी को हम साई मंदिर ट्रस्ट की तरफ से और मराठी मित्र मंडल की तरफ से सबको आमंत्रित करते हैं। धन्यवाद। రెడీ. ఈరోజు ఆగస్టు 15 గురువారం. ఆగస్టు 15 అంటే స్వాతంత్ర దినోత్సవం కాబట్టి అందరికీ పబ్లిక్ హాలిడే కాబట్టి జనాలంతా భోజనాలకు ఎక్కువగా వస్తారని మేము ఆశిస్తున్నాము. అలాగే ప్రిపరేషన్స్ కూడా మేము చేస్తున్నాము. సో స్వాతంత్ర దినోత్సవం నాడు గురువారం ఉండడం మన అదృష్టం. ఈరోజు అన్నదాతలు కృష్ణారెడ్డి గారు, శ్రీమతి సుభాషిణి, మేఘన, నిచిత, పూజిపూళ్ళ గోత్రం అండి. అలాగే మాలా రాజేష్, సౌమ్య, ఇషాంత్, ఆద్య, మాలా రమేష్ గారు, మాలా సుభాషిణి వాళ్ళ గోత్రం పొడిగిసిల. ఇక్కడ మన భక్త బృందంలో హర్షల్ కాద్రే గారు, శ్రీ జోగినేని జగదీష్ గారు, మోక్షిత్ గారు, లక్ష్మీకాంతరావు గారు, సత్యశేఖర్ గారు, విద్యులత గారు కూడా మనతో వచ్చి ఉన్నారు ఇక్కడ. వారందరికీ మా ధన్యవాదాలు. అలాగే ధనంజయ నాయుడు గారు